శారదాపీఠానికి కేటాయించిన భూములను అయితే ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున దళిత సంఘాలు కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. చెప్పండి, అసలు మీరు ఎందుకు శారదాపీఠానికి ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారు? కారణం ఏమిటి? శారదాపీఠానికి ఇచ్చినటువంటి భూమి న్యాయబద్ధంగా ఇవ్వలేదు. నెంబర్ 1, యాక్చువల్గా ఆ భూమి మార్కెట్ ధర 15 కోట్లు ఉంది ఎకరా. ఈయనకి ఎకరా ₹1,00,000 చొప్పున 15 లక్షలకి ఇచ్చారు. 225 కోట్లు. 225 కోట్లు ఇస్తే ఎవరికైనా ఇవ్వచ్చు, పీఠాధిపతి అవ్వచ్చు, వ్యాపారస్తుడికి అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు. మాకు భూముల కేటాయింపులో ఇక్కడే అభ్యంతరం. కాబట్టి అతనికి దాంట్లో ఆధ్యాత్మికత లేదు. ఇతను వేద పాఠశాల నిర్మించడం కోసం అడిగాడు. వేద పాఠశాల నిర్వహించేటువంటి అర్హత కానీ అనుభవం కానీ ఈయనకి లేదు. వేద పాఠశాల మనకు కావాలి అంటే టీటీడీ వారు ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల్లో 6 చోట్ల వేద పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మన విశాఖపట్నంలో టీటీడీ వారిది 10 ఎకరాల స్థలంలో అందమైన గుడి కట్టుకున్నాం. అక్కడ పెట్టండి వేద పాఠశాల కావాలంటే. ఈయన వేద పాఠశాల నిర్వహించే అర్హత లేదు. ఈయన సర్వసంగ పరిత్యాగి, సన్యాసి, కాషాయం ధరించి పెళ్ళం పిల్లలు లేదన్న వాడికి, ప్రజాసేవకి 100 ఎకరాలు ఎందుకండి? వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఎందుకు? కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చెప్పండి, అతి తక్కువ ధరకే తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఉండదు? ఇది ఎంతవరకు కూడా అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది వేల కోట్ల ఖరీదులు చేసే భూముల్ని లక్షల్లో ఇస్తున్నారని అనేసానంటే ఎందుకంటే అది వేద పాఠశాల దేనికండి? ఎంతోమంది పేదవారు బోల్డ్ మంది ఉన్నారు, దానికి ఉపయోగించవచ్చు. వాళ్ళకి ఇల్లులు కట్టి నిర్మాణం చేసి ఇవ్వచ్చు. లేదంటే దళితులు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వినియోగించవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఏది కాకుండా ఒక సన్యాసికి ఒక దొంగ పాలన ఉండేది. ఆ దొంగ ఇచ్చి ఈ దొంగకి భూములు ఇచ్చి బినామీ పేరుని పెట్టుకున్నాడైతే మేమైతే అనుకుంటున్నాం. ఇలాంటి దుర్మార్గ పాలన ఇప్పుడైతే జరగదు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి మేము తెలియజేసింది ఏంటంటే ఆ భూముల్ని పేదవారికి ఉపయోగపడేలాగా వినియోగించాలి, ఇల్లులకి నిర్మాణించేలాగా ఉపయోగించాలి. లేదంటే ఇంక దేనికైనా, అంతేగాని వేద పాఠశాలలు ఇంకైతే అవి అక్కర్లేదు. 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి పనికొచ్చేది చేయాలని అయితే మేమైతే అనుకుంటున్నామండి. ఆ భూములు అయితే నిజంగా కోట్ల విలువ చేసేది లక్షల్లో ఇచ్చారంటే ఈరోజు సెంటు భూమి ఎంత ఉంటుంది, ఎకరం భూమి ఎంత ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అలాంటిది భీమిలి అంటే ఇంకా ఎంత ఉంటుందో రేట్ అనేది తెలుసు. అలాంటి భూముల్ని లక్షల్లో ఇచ్చారంటే ఆ దొంగ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్లో అయితే అది జరగదు. 10 మందికి ఉపయోగపడేటట్టు అయితే చేయాలని చెప్పేసి అయితే మేము గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ని మేమైతే అర్జీ చేస్తున్నాం. మరి ఈవేళ శారదాపీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి. ఎంచేతంటే మరి బాబాలు, స్వామీజీల పేరుతోటి ప్రభుత్వ భూముల్ని కొన్ని ప్రభుత్వాలు అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాయి. అది చాలా పొరపాటు అండి. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా, బడి కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం తన మనుగడ కోసం, తన రాజకీయ విధుల కోసం ఈ బాబాలు పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తున్నారనే నెపంతో కోట్లాది విలువ చేసే ఎకరాల భూముల్ని వేల రూపాయలకి, లక్షల రూపాయలకి ఇస్తున్నారు. అది దుర్మార్గం. మరి వేళ శారదాపీఠ స్వామీజీ గత 30 సంవత్సరాల్లో చిన్న పూరుగుడిసెలో ఉండేటువంటి ఆయన ఇవాళ వేల కోట్ల రూపాయలకి ఏ విధంగా అంత అవినీతి చేయకపోతే కోట్లాది రూపాయలకు పడగలెత్తడాన్ని దాని మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలి. ఇవాళ ఆయన వెనక ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా విచారించి భూముల్ని, ఆస్తుల్ని ఆయన సంపాదించిన అక్రమ మార్గంలో సంపాదించిన సంపదను కూడా ప్రభుత్వం కవర్ చేసుకోవాలని మేము పూర్తిగా కోరుతున్నాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలా కోట్ల భూములను ఇవ్వడం? మరి ఈరోజు చూస్తే మనం ఒక పేదవాడికి ఒక 40 గజాలు భూమి ఇవ్వమంటే వాడికి తెల్ల రేషన్ కార్డు ఉందా, లేదా వాడికి బైక్ ఉందా, కారు ఉందా, ఇలాగ తల నుంచి తోక వరకు కూడా ఎన్నో ఆంక్షలు పెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు. కానీ మరి ఇలాంటి ఈ దొంగ బాబాలకి, దొంగ స్వామీజీలకి ఇవ్వడానికి మాత్రం ఈ యొక్క ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల భూముల్ని ప్రభుత్వం అలాంటి వాళ్ళకి చాలా తక్కువ ధరకి ఇస్తుంది. కాబట్టి ఇకనైనా సరే ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి తప్పులు చేయకుండా ఉన్న భూమిని పేదలకు పంచాలని విదసం ఐక్యవేదిక తరపున మేము కోరుతున్నాం. ఇది చెప్తున్నారు దళిత సంఘాలు పూర్తిగా స్వామీజీకి ఇచ్చిన పేదవారికి ఇవ్వమంటే ఎవరు, కానీ ఇలా స్వామీజీలకి, పీఠాలకి
ఇలాంటి భూములు విలువైన భూములను ఇవ్వడంపై కరెక్ట్ కాదని అయితే దళిత సంఘాలు మండిపడుతున్నాయి. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.